మహాభారతం పార్ట్ 2. ఓసారి హస్తినాపురానికి రాజైన శంతనుడు పవిత్రమైన గంగా నది ఒడ్డున వెళ్తున్నాడు. అక్కడ గంగాదేవి యొక్క అందాన్ని చూసి మైమర్చిపోయాడు. శంతనుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి, ఓ దైవమా, నువ్వు నా రాణిగా నా జీవితాన్ని పంచుకుంటావా అని అడుగుతాడు. దానికి గంగాదేవి అంగీకరిస్తుంది. కానీ ఒక షరతు పెడుతుంది. అదేంటంటే ఆమె చేసే ఏ పనినైనా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు. ఒకవేళ చేసినచో ఆయనను వదిలి వెళ్ళిపోతాను అంటుంది. ప్రేమమాయలో పడిన శంతనుడు ఏం చేయాలో అర్థం కాక ఒప్పేసుకున్నాడు. వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ త్వరలోనే శంతనుడు హృదయ విదారకమైన సంఘటనలు చూశాడు. గంగాదేవి తన ప్రసవించిన ప్రతిసారి తన బిడ్డలను గంగా నదిలో పడేస్తుంది. అలా గంగాదేవి 8వ బిడ్డను పడేయడానికి సిద్ధమైంది. కానీ దాన్ని శంతనుడు అడ్డగిస్తాడు. ఇచ్చిన మాట తప్పడంతో బిడ్డను తీసుకువెళ్లి తనను మంచిగా తీర్చిదిద్ది పెంచి పెద్దదిగా చేసి తీసుకువస్తానని గంగాదేవి మాట ఇస్తుంది.